నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రధాని నరేంద్ర మోదీని గద్దెదించేందుకు అన్ని శక్తులు ఏకమవుతున్నాయి. అటు వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించినటువంటి డీప్ స్టేట్ కావచ్చు, మరొక వైపు చైనా కావచ్చు, ఇంకోవైపు భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష నాయకులు లేదా పార్టీలు కావచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక ఎకోసిస్టమ్ మొత్తం మోదీని గద్దె ఎలా దించాలి అనే అంశానికి సంబంధించి కసరత్తులు చేస్తున్నారు. దానికి అనేక ప్రలోభాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే నిరసనల పేరిట ఇంకొక టూల్ కిట్ ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ నడుస్తున్న ఈ టైంలో అందరికీ ఒక ప్రశ్న ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు ఈ భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ముఖ్యమంత్రిగా ఆయన నిజానికి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయిన తరువాతే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన ప్రధానమంత్రి అయిన తరువాతే తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అండ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కంటిన్యూ అవుతూనే వచ్చారు. 3 టర్మ్స్ అప్రతిహతంగా విజయాలను నమోదు చేసి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. అండ్ ఇప్పుడు ప్రధానమంత్రిగా కూడా 3 టర్మ్స్ కంటిన్యూ అవుతున్నారు. నిజానికి ఆయన దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా, ఒక మ్యాజిక్ వ్యాండ్ ఏమైనా ఉందా, ఎలా ఆయనకి సాధ్యపడుతుంది అని అంటే ఆధ్యాత్మికవేత్తలు ఆయన నిజంగా ఒక త్యాగధనుడు అండ్ కర్మయోగి అంటారు. ఇంకొక వైపు నిజంగా ఒక స్ట్రాటజిస్టులు, అనలిస్టులు అయితే ఆయన యాక్యురసీ గురించి, ఆయన వ్యూహాత్మక విధానాల గురించే మాట్లాడుతూ ఉంటారు. అందులోనే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి ఇప్పుడు ఒక బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్న టైం ఇది. సో బీహార్ ఎలక్షన్స్ కి ముందే కాంగ్రెస్ పార్టీ అటు లేకపోతే ఆర్జేడీ కానివ్వండి విపరీతమైనటువంటి వరాల జల్లు కురిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హామీలు ఇస్తూ ఉన్నారు ఇబ్బడిగా. మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు నెలకి మహిళల అకౌంట్లో మేము వేస్తాము అని అటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అండ్ ఆర్జేడీ కూడా చెబుతోంది. ఒక మహిళల ఓటు బ్యాంక్ ని ఎలాగైనా సరే చేజిక్కించుకోవాలి, తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో నెలకు డబ్బులు ఇచ్చేస్తాము అనే ఒక మాట కటాకట్ ఫటాఫట్ అనే వాదనలు కూడా మనము ఎలక్షన్స్ టైంలో 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో రాహుల్ గాంధీ చేసిన స్టేట్మెంట్స్ ని మనం చూసాం. సో ఇప్పుడు బీహార్ లో కూడా అదే పని నడుస్తోంది. దానికి కౌంటర్ ప్రొడక్టివ్ గా అనాలా ఇంకోటి అనాలా కానివ్వండి, ఒక పెద్ద మాస్టర్ స్ట్రాటజీ తోటే నరేంద్ర మోదీ ఇంకో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన. దీని ద్వారా ఆల్రెడీ ఈ రోజు ఆయన దానికి సంబంధించినటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగిపోయింది. అండ్ ప్రతి కుటుంబంలోని ఒక మహిళకి 10,000 రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్ లో వేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. తద్వారా 7,500 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రతి మహిళకి 10,000 చొప్పున మొత్తం 75 లక్షల మంది మహిళలకి ఈ పథకం వర్తించబోతోంది. అందరికీ కూడా ఈ 10,000 రూపాయలు అకౌంట్ లో జమ చేస్తూ ఉన్నారు. నిజానికి ఇది ఒక పెద్ద మాస్టర్ స్ట్రోకే బీహార్ ఎలక్షన్స్ లో. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందా అనే ఒక చర్చ కూడా ఆల్రెడీ మొదలైపోయింది. సో ఇది మహిళల్ని తమ వైపు తిప్పుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నానికి గండి కొడుతూ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక కౌంటర్ ప్రొడక్టివ్ గా ఈ అస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. సో ఒపీనియన్ పోల్స్ అన్ని కూడా ఇండియా వైపు మొగ్గు చూపడానికి ఇది ఒక కారణం. కేవలం ఇదొకటేనా అంటే కాదు. ఆయనను మొదటి నుంచి కూడా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మౌత్కా సోదాగర్ అని, లేకపోతే ఖూన్ కి దలాల్ అని, హిందూ ముస్లిం మధ్య ఒక హేట్రేడ్ ని బిల్డ్ చేసేదే ఇతనే అని రకరకాలుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే గుజరాత్ ని అనేక రకాల్లో అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రిని ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని అవమానపరిచే విధంగా అనేక ప్రయత్నాలు జరిగాయి. సో నిజంగా ఆయన్ని ఒక మాస్ మర్డరర్ గా చూపించే ప్రయత్నాలు అప్పట్లో చేశారు. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ అభివృద్ధి మంత్రాన్ని ఎచ్చుకొని గుజరాత్ మోడల్ ని విశ్వవ్యాప్తం చేసే ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో ఆయన సక్సెస్ అయ్యారు. 2014లో ప్రధాని అయిన తర్వాత కూడా కొన్ని అంశాలు చూస్తే ఫస్ట్ లో ఆయన ప్రధాని అయిన వెంటనే కొంతమంది మేధావి వర్గం, అప్పటిదాకా పద్మశ్రీ అవార్డులు, పద్మభూషణ్లు ఇట్లాంటి అవార్డులు తీసుకున్నటువంటి అనేక మంది అవార్డు వాపసీ పేరిట ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సెక్యులరిజం కి విఘాతం కలుగుతోంది అనే ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ చాలా మంది అవార్డు వాపస్ చేసే ఒక ప్రయత్నం చేశారు. దాన్ని ఒక మూవ్మెంట్ లాగా ముందుకు తీసుకొచ్చారు. దానికి నరేంద్ర మోదీ గారు ఏ రోజు ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆయన చేసింది ఏంటంటే ఆయన యాక్షన్స్ లో చూపించారు. నిజానికి అప్పటిదాకా పద్మ అవార్డులు అంటే రికమెండేషన్స్ తో పరిమితమైనటువంటి అవార్డ్స్ ని ఆయన ఒక గౌరవప్రదంగా, అంటే సామాన్యులకు సైతం పద్మని ఇచ్చే అవకాశం కల్పించారు. అండ్ సామాన్యులు, అసామాన్యమైనటువంటి టాలెంట్ కలిగిన వాళ్ళు, అసామాన్యమైనటువంటి సేవా దృక్పథంతో ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నటువంటి సాధారణమైన వ్యక్తులకి ఆయన పద్మ అవార్డులు ఇవ్వడంతో ఆ అవార్డు గౌరవమే పెరిగింది, దాని స్థాయి పెరిగింది. సో ఈరోజు అవార్డ్స్కి రికమెండేషన్స్ చెల్లవు అనే ఒక పరిస్థితి ఏర్పడింది. సో అవార్డ్ వాపసీకి కౌంటర్గా ఈ యాక్షన్స్లో చూపించారు నరేంద్ర మోదీ. అండ్ అదే టైంలో మీకు గుర్తుండే ఉంటుంది, మాబ్ లించింగ్ అని చాలా మంది అన్నారు. అంటే ఎక్కడైనా సరే గోరక్ష పేరిట ముస్లింల పైన దాడులు చేస్తున్నారు అనే దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చాయి విపక్షాలు.
దానికి కౌంటర్‌గా ఆయనేం ఎక్కడా కూడా మాబ్ లించింగ్ గురించి మాట్లాడుతూనే ఒకవేళ ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా కూడా అడుగులు వేస్తూ మాబ్ లించింగ్ విషయంలో ఆయన ఒక స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారప్పుడు. గోరక్ష పేరిట చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు, తీసుకుంటే ఊరుకోము అని చాలా గట్టిగా హెచ్చరిక కూడా చేశారు. నిజానికి గోరక్ష చేస్తున్నటువంటి హిందువుల్ని సరైన దారిలో పెడుతూనే, గోరక్షని చేసే విధంగా పురిగొల్పుతూనే ఎట్ ద సేమ్ టైం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్‌ని, స్ట్రాంగ్ మెసేజ్‌ని కూడా తన క్యాడర్‌కి కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. తద్వారా మాబ్ లించింగ్ అనే మాట అటే వెళ్ళిపోయింది. ఇక మాబ్ లించింగ్ మాత్రమే కాదు, ఆ తర్వాత కాలంలో చూస్తే ఈవెన్ రాఫెల్ విషయం, విమానాల కొనుగోలు విషయంలో రాహుల్ గాంధీ పదే పదే చౌకీదార్ చోర్ హే, చౌకీదార్ చోర్ హే అనే ఒక మాటని తీసుకొస్తే దానికి కౌంటర్‌గా చౌకీదార్ చోర్ హే అని ఆయన అంటూ ఉంటే మై భీ చౌకీదార్ అనే ఒక ఉద్యమాన్ని ఆయన మళ్ళీ కౌంటర్‌గా తీసుకురావడం జరిగింది. అది పెద్ద సక్సెస్ అయిపోయింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నేను కూడా చౌకీదార్‌నే అని చెప్పుకునే విషయం మనం చూసాం 2019 ఎలక్షన్స్ కి ముందు. అండ్ ఏదైతే రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ అండ్ అనేక సార్లు సుప్రీంకోర్టులో కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీకి. రాఫెల్ విషయంలో కావచ్చు, లేకపోతే మోదీ అనే ఒక సామాజిక వర్గాన్ని విమర్శిస్తున్న సందర్భంలో కావచ్చు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ అంతేకాదు 2024కి ముందు, ఎలక్షన్స్కి ముందు మనం చూస్తే కోవిడ్ టైంలో చాలామంది కోవిడ్తో అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆక్సిజన్లు లేవు, లేకపోతే వెంటిలేటర్లు లేవు, లేకపోతే పీపీఈ కిట్లు లేవు, శానిటైజర్లు లేవు అని అందరూ మాట్లాడుతున్న టైంలో వితిన్ 3 months ఒక పెద్ద ఇండస్ట్రీనే డెవలప్ అయింది భారతదేశంలో. వితిన్ 3 months కోవిడ్ లాక్డౌన్ టైంలోనే పీపీఈ కిట్లు కానివ్వండి, లేకపోతే శానిటైజర్లు కానివ్వండి కూడా భారతదేశంలోనే మనం తయారు చేసుకునే విధంగా ఒక ఇండస్ట్రీని డెవలప్ చేశారు మోదీ. అండ్ అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి డ్రైవ్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. భారతీయ వ్యాక్సిన్ని తీసుకురావడంతో ఒక్కసారిగా ఈ విమర్శలన్నింటికీ కూడా చెక్ పెట్టగలిగారు. అండ్ ఫైజర్ వ్యాక్సిన్కి కౌంటర్గా మన దేశ వ్యాక్సిన్ రావడంతో ఇంకా అద్భుతంగా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ నడిచింది. 2024 ఎలక్షన్స్కి ముందు కొన్ని తప్పిదాలు జరిగాయి. అందులో మేజర్గా కుల గణనకు సంబంధించిన అంశము, బేరోజ్గార్ లేకపోతే అసలు ఉద్యోగాలు ఉండట్లేదనే అంశము, అండ్ ఇంకోవైపు ధరలు పెరిగాయి అనే విషయం. ఇది ముఖ్యంగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ప్రభావం చూపించింది, ప్రతికూలంగా ప్రభావం చూపించింది భారతీయ జనతా పార్టీకి. దానికి కూడా ఆల్రెడీ నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు నరేంద్ర మోదీ అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. 2024 తర్వాత ఏదైతే కుల గణన గురించి కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ప్రచారంలోకి తెచ్చిందో, అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చి దాన్ని అజెండాగా మారుస్తాయో, ఆ అజెండాకు భిన్నమైన వాదన మనం తీసుకున్నప్పుడు అటువైపు ప్రజలు మొగ్గు చూపితే అధికారం మార్పిడి జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైతే ప్రతిపక్షాలు అజెండా తీసుకుంటాయో ఆ అజెండాలో పస ఉన్నట్లయితే, దాంట్లో నిజంగా ఏదైనా అవసరం ఉంది అనిపిస్తే దానికి కౌంటర్ గా వాళ్ళకంటే ముందు నరేంద్ర మోదీ దాన్ని ఆకలింపు చేసుకోవడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ లాస్ కి సంబంధించి, ఫామ్ లాస్ విషయంలో ఒక పెద్ద నిరసనలు వ్యక్తం చేస్తూ ఒక పెద్దగా ఒక మాహోల్ని క్రియేట్ చేస్తున్న టైంలో పర్వాలేదు నేను క్షమాపణలు చెబుతున్నాను, ఈ ఫార్ములాస్ ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోదీకి మాత్రమే ఉండేమో. ఎందుకంటే నా అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి కదా, వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారు కదా, దాన్ని అణిచివేస్తాము అనే ధోరణిలోకి వెళ్లకుండా, అణిచివేస్తే దాని వల్ల జరిగే పరిణామాలను ఆయన దృష్టిలో ఉంచుకొని నిజంగా దీనివల్ల ఒక పెద్ద అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తారనే ఉద్దేశాన్ని ఆయన మనసులో పెట్టుకొని అవసరమైతే దాన్ని వెనక్కి తీసుకునే నిర్ణయం కూడా తీసుకున్నారు. అట్లాగే కుల గణన విషయంలో కూడా, కుల గణన గురించి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంటే, అవును కుల గణన సెన్సస్ లోనే మేము చేస్తాము, అండ్ నిజంగా సర్వే కుల గణనని కాస్ట్ సెన్సస్ చేయాలి అని అంటున్నారు. 2026లో జరిగే సెన్సస్ లో కులాన్ని కూడా మేము యాడ్ చేస్తున్నాము అని చాలా స్పష్టంగా కేబినెట్ తీర్మానం చేసి, ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు వేస్తున్నటువంటి పన్నాగాలకి కౌంటర్ గా ఆయనే ఆ కులగణనని ఓన్అప్ చేసుకోవడం అనేది నిజంగా ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడలేని పరిస్థితులకు వెళ్ళిపోయాయి. ఇక బేరోజ్గార్ గురించి, ముఖ్యంగా ఉద్యోగాల కొరతకు సంబంధించి సీరియస్ గా చర్చ నడుస్తోంది. ఉత్తరాదిలో అయితే ఈ చర్చ ఎక్కువగా ఉంది. సో ఉద్యోగాల కొరతకు సంబంధించిన చర్చ నడుస్తున్న టైంలోనే ఇప్పుడు బీహార్లో ఈ కొత్త స్కీమ్ ద్వారా నిజానికి మహిళలకి ఒక ఉద్యోగ కల్పన, ఇది కేవలం 10,000 రూపాయలు అకౌంట్లో వేయడం మాత్రమే కాదు, 2 లక్షల దాకా మహిళలు పొందడానికి వీలైనటువంటి ఒక పథకంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ కొన్ని వేలాది మంది ఉద్యోగ కల్పనకు సంబంధించి వేలాది ఉద్యోగాల్ని ఈ ఒక 1-2 years లోనే కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించారు నరేంద్ర మోదీ. ధరల పెరుగుదల గురించి మొదటి నుంచి మాట్లాడుతున్నారు. మెహంగాయి ఉత్తరాదికి వెళ్తే ఎప్పుడు కూడా మెహంగాయి అనే మాటని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చిన విపక్షాలకు గట్టి జవాబునిస్తూ ఇప్పుడే బచత్ ఉత్సవ్ పేరిట జిఎస్టీలో సంస్కరణలు తీసుకురావడము, 2 స్లాబ్స్కే పరిమితం చేయడము, చాలా వరకు ధరలు తగ్గడము మనం చూస్తూనే ఉన్నాం. అంటే
ప్రతిపక్షాలు ఏదైనా అజెండాని తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్న టైంలోనే, ఆ అజెండాగా అది రూపాంతరం చెందుతున్న టైంలోనే నరేంద్ర మోదీ దానిపైన నీళ్లు జల్లడమో, లేకపోతే ఒక కొత్త పథకంతోటి దానికి కౌంటర్ ప్రొడక్టివ్గా ఇంకొక ప్రయత్నం చేయడమో మనం చూస్తున్నాం. సో అందుకే నరేంద్ర మోదీ గారిని గద్దెదించడం అనేది నిజంగా అసాధ్యమైన విషయమేమో అనేది చాలా రూఢీ చేసుకోవాల్సిన విషయంగా కనబడుతోంది. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, అంటే ఆయన్ని హిందుత్వవాదిగా ఆయనని చిత్రీకరించే ప్రయత్నం చేసి ముస్లిం వ్యతిరేకి అని చూపించే ప్రయత్నం చేస్తే, అక్కడ అరబ్ దేశాలు, నిజంగా ముస్లిం దేశాలే హైయెస్ట్ సివిలియన్ అవార్డు తోటి ఆయన్ని సత్కరించాయి. సో ఒకవైపు వెస్ట్కి వ్యతిరేకంగా ఉంటాడు ఆయన, అమెరికాతో వైరము అనే ఒక దాన్ని క్రియేట్ చేయాలనుకుంటే అమెరికాతో ఆయన సన్నిహితంగా అనేక సందర్భాల్లో మనకు బెదరడం చూసాం. సో ఇప్పుడు అమెరికాతో దూరం అయిపోయాడు అని దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఇటు చైనాతో దగ్గరైతున్నట్టుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారిని డీకోడ్ చేయడం ప్రతిపక్షాలకు అసాధ్యంగా మారుతోంది. ఆయన డీకోడ్ చేయడం, ఆయన ఎటువంటి స్టెప్ ఎప్పుడు తీసుకుంటారు, ఎలాంటి ఐడియాలజీతో ముందుకెళ్తారు, దేన్ని ముందుకు తీసుకొస్తారు అనేది ఊహించడంలోనే ప్రతిపక్షాలు నిమగ్నమవుతున్నాయి. అండ్ ప్రతిపక్షాలు వేస్తున్న ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో నరేంద్ర మోదీ చాకచక్యం మనకు స్పష్టంగా కనబడుతోంది. అందుకే మోదీ హైతో ముమ్కిన్ హై. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.